హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక రెసిపీ కోసం మాట్లాడుకుందాం, వచ్చేయండి. ముందు ప్రాసెస్ చూసేద్దాం. ఎర్ర శనగలు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని బాగా క్లీన్ చేసుకోండి. 2 టైమ్స్ అలా క్లీన్ చేస్తే డస్ట్ ఉంటే పోతుంది. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అవి కుక్కర్లో వేసుకొని వాటర్ సరిపోయినన్ని వేసుకోండి. సరిపోయినన్ని వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. 3 విజిల్స్ వస్తే అప్పుడు కరెక్ట్గా కుక్ అవుతాయి. సాల్ట్ వేయండి, దాంట్లో టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఇది అసలు యూట్యూబ్లో కూడా లేదని చెప్పాను కదా, ఇది నేను ఒకళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నానండి. ఇది ఎక్కువ శాతం చెన్నై వాళ్ళు చేస్తారు ఆ రెసిపీ అన్నమాట. చెన్నా మసాలా దీని పేరు. బాగా ఉడికిపోయిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. బాగా ఉడికిన తర్వాత అవి నీళ్ళన్నీ స్ట్రైనర్లో వేసుకొని తీసేయండి. తర్వాత మన శనగలు, సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, సన్నగా చాప్ చేసిన టమాటో, నిమ్మకాయ ముక్కలతో సహా వేసేయండి. తర్వాత కొత్తిమీర, తర్వాత సాల్ట్ మన టేస్ట్కి తగినంత వేసుకోండి. సాల్ట్, కారం వేసేయండి. కారం వేసేసిన తర్వాత చాట్ మసాలా వేసిన తర్వాత నిమ్మకాయ హాఫ్ చెక్క మాత్రం బాగా పిండండి. పిండిన తర్వాత బాగా స్పూన్ తీసుకొని కలపండి. అంటే బాగా పట్టాలి కదా, వాటంతటికి బాగా రెసిపీకి పట్టాలి కాబట్టి స్పూన్ తీసుకొని నీట్గా, కొంచెం ఓపిక అవసరం, బాగా కలపండి. కలిపిన తర్వాత మన టేస్టీగా ఉండే చెన్నా మసాలా రెడీ అయిపోతుంది. ఇది నేను ఎక్కడ చూశాను అంటే, నేను రాజమండ్రి నుంచి ఒంగోలు వెళ్ళేటప్పుడు ట్రైన్లో చూశానండి. వాళ్ళని అడిగాను, అసలు ఈ రెసిపీ ఎక్కడ ఉండదు కదా, మీకెలా ఏంటి అంటే అప్పుడు చెప్పారనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే చెన్నై వాళ్ళు వీటిని పచ్చివే తినేస్తారు. ఇక్కడ నేను కొంచెం మార్చింది ఏంటంటే, కుక్ చేసేసి ట్రై చేశాను. అసలు టేస్ట్ అండి ఎంత బాగుందో. మా వారికైతే బాగా నచ్చేసింది ఈ రెసిపీ. చాలా అంటే చాలా బాగుందని చెప్తున్నారు. ఆఖరికి లంచ్లో కూడా అవే పెట్టుకొని తింటున్నాడండి. అంత బాగుందంట రెసిపీ. మీరు కూడా ఒకసారి టైం ఉంటే ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మేము చెప్పడం కానీ, మీరు చూస్తే, మీరు తింటే ఆ రెసిపీ టేస్ట్ తెలుస్తుంది. బాగుంది రెసిపీ మాత్రం. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.